ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 47వ వచనము. నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండియు నీవు సంతోషముతోను హృదయానందముతోను చాలు. ప్రియులారా, గాడిదల్ని వెతకటానికి వచ్చిన సౌలుని దేవుడు ఆయన ప్రజల మీద రాజుగా లేక అధిపతిగా ఉండడానికి అభిషేకింప చేశారు ఆయన సేవకులైన సమూయేలు ద్వారా. అయితే ఆయనకి సర్వసమృద్ధిని దేవుడు అనుగ్రహించారు. సౌలుకి రాజుగా అయిన తర్వాత సర్వసమృద్ధి అనుగ్రహించిన తర్వాత దేవునికి దాసుడుగా ఉండలేకపోయారు. ఆయన దేవునికి దాసుడుగా ఉండలేకపోయినారు. అప్పుడు ఎంత ఇబ్బంది అనేది ఆయనకి తెలియలా. చివరికి కర్ణపిశాచి కలిగిన వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళ దగ్గర తన స్థితి ఏంటో అడిగే స్థాయికి వచ్చేసారు. నా పరిస్థితి ఏం కాబోతుంది అని. కర్ణపిశాచి కలిగిన వాళ్ళు లేకుండా చేయగలిగిన విశ్వాసం ఆయనకుంది ఒక టైంలో. కానీ దేవుని యందు భయభక్తులు ఏంటో బాగా తెలిసిన వ్యక్తి సౌలు. కానీ రాను రాను దేవునికి దాసుడు అవ్వడం అనేది ఆయన మనస్సులో తగ్గిపోయింది. అందుకనే సర్వ సమృద్ధిని దేవుడు తన బిడ్డలకు ఇవ్వడానికి ఆయన 4 దిక్కుల్ని పిలిచి అప్పగించగలరు. సర్వ సమృద్ధిని ఇవ్వగలరు. దిక్కులను చూసి బిగబట్టవద్దని ఆజ్ఞాపించినట్లు చేయగలరు. ఇది దేవునికి సాధ్యమో. కానీ సర్వసమృద్ధి కలిగిన తర్వాత మనిషి ఏం చేస్తున్నాడు? నేను మన పిల్లలు మన సావాసంలో వారు వాళ్ళ పాపకు వివాహం చేస్తున్నారని చెప్పి ప్రేర్ చేయడానికని వెళ్ళినప్పుడు, పెళ్లి కూతురుని చేస్తున్నారని ప్రేర్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి ముందు, అది ఒక అర్ధరం కాలనీ, వాళ్ళ ఇంటి ముందు పెద్ద పెద్ద ఇత్తడ సంబంధమైన పెద్ద పెద్ద గిన్నెలు అవి పెట్టున్నాయి. నేను అడిగాను, ఇవి దేనికి అన్నాను. వాళ్ళు అన్నారు, ఏదో స్థానం ఏదో దాని పేరు ఏదో ఏ స్థానం? మంగళ స్థానం, సాకల స్థానం, ఇంకా బుడబొక్కల స్థానం. ఏంటిది? దేవుని పిల్లల అయిన తర్వాత ఇంకా మంగళ స్థానం ఏమిటి? భక్తిహీనుల వలె హల్దీ ఫంక్షన్లు ఏమిటి? వీళ్ళకి ఏమైనా వెర్రెత్తిందా? వీళ్ళకి ఏమైనా పిచ్చి పట్టిందా? వీళ్ళ మైండ్లో ఏమైనా మానసికమైన బలహీనతలు వచ్చాయా? ఏంటి ఈ హల్దీ ఫంక్షన్లు ఏంటి? ఈ మంగళ స్థానాలు ఏంటి? ఈ సాకలి స్థానాలు ఏంటి? ఈ దైవ సంబంధమైన భక్తి అయితే ఎగిరిపోయింది, ప్రార్థనకి ఎగిరిపోయింది. అసలు వాతావరణం ఎలా మారింది? ఎలా దేవుని నామానికి ఘనతగా ఉండవలసిన వీళ్ళు అనేకుల గురించి మనకు అనవసరం. లోకంలో ఉన్న వాళ్ళ గురించి మనకు అనవసరం. మనం దేవుని పిల్లలమని ఉన్నాము కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. లోకంలో ఉన్న వాళ్ళ గురించి మనకు అనవసరం. వాళ్ళు 190 చేసుకుంటాం, మనకు అనవసరం. కానీ నీ విశ్వాసం ఎక్కడా? నీ భక్తి ఎక్కడా? నీ దేవుని భయం ఎక్కడా? సర్వసమృద్ధి కలిగి ఉండి నీ దేవునికి నువ్వేం చేయలేదు, దాసుడవు
దాసుడు అనగా యజమానికి భయపడేవారు. యజమానికి భయపడితేనే దాసుడు అనబడతాడు. యజమాని మీద తిరుగుబాటు చేస్తే దాసుడు అనబడడు. చూసారా, దేవుని పేరట పెళ్ళిళ్ళు చేసిన తర్వాత సినిమా పాటలు పెట్టి మనుషులు దేవునికి స్థానం ఇవ్వకుండా తమ స్వచిత్తానుసారంగా జరిగేది, అది దేవునికి దాసులైన మన జీవితమా? కాదే. ప్రతి సందర్భములో ఎవరికి భయపడాలి మనిషి? దాసుడు ఏం చేస్తాడు? తన యజమానికి భయపడతాడు. దాసుడు తన యజమానునికి భయపడతాడు. ఎందుకంటే నా యజమానుడు నన్ను ఏమంటారో, నా యజమానుడు నా గురించి ఏం మాట్లాడతారో అనే భయం ఉంటుంది యజమానుడు. ఎందుకంటే గాంధీ గారు ఏలూరు రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత, ఆ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కటానికో లేక ట్రైన్ మీద దిగారట. దిగిన తర్వాత ఈ విజిల్ వేసి జెండా ఊపే వ్యక్తి తన టైం ప్రకారం చేయట్లేదట. అది గమనించిన గాంధీ గారు, నీ టయాన్ని నువ్వేం చేయాలి? పాటించాలి. నేను ఎక్కడమే, కానీ నీ టయాన్ని నువ్వేం చేయాలి? పాటించాలని చెప్పడం జరిగింది. అవును దేవుని బిడ్డలారా, ఒకానొక సమయంలో నెహ్రూ గారు వైజాగ్లో ఉన్న మెంటలో మెంటల్గా ఉండే ఒక క్యాంపస్కి వెళ్ళారట. క్యాంపస్కి వెళితే అక్కడ అప్పుడే బయటకు వచ్చిన ఒక వ్యక్తి, నువ్వెన్ని రోజులైంది మా క్యాంపస్కి వచ్చి, నువ్వు కూడా మాతోనే ఉంటావా అని అడుగుతున్నాడంటే ఎవరిని? నెహ్రూ గారిని. అంటే నీకు కూడా ఏమొచ్చింది? మెంటల్ వచ్చింది అన్నట్టు మాట్లాడారట. చూసారా? కానీ నెహ్రూ గారు ఆయనకి చిరునవ్వుతో సమాధానం చెప్పి వెళ్ళిపోయారనుకోండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున సర్వసమృద్ధిని దేవుడు దేనికి ఇచ్చినారు? మనం ఆ స్థానం ఈ స్థానం ఆల్ది ఈల్ది చేయడానికా? నువ్వు దేవునికి దాసుడు కాలేదు. దేవునికి భయపడడమే దేవునికి దాసులు అవ్వడం. దేవునికి దాసులు అయ్యేటువంటి పరిస్థితుల్లో మనం ఉండాలి. కానీ మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకుని దేవుణ్ణి ఒక బొమ్మ వలె మనం వదిలేసి, మీరు ఒక స్టాచ్యూగా ఉండండి, మీరు ఒక బొమ్మలాగా ఉండండి, మా పనులన్నీ మేము చేస్తామని చెప్పి ఇంకా దేవునికి దాసులయ్యే మనసు ఎక్కడా? అది కాదు. మనం ప్రతి విషయంలో దేవునికి దాసులుగా ఉండాలి. ఈ రోజున ఎంతమంది దేవునికి దాసులుగా ఉండవలసిన వారు స్వచిత్తములో ఉన్నారు. తమకిష్టమైన మార్గంలో నడుస్తూ ఇది కూడా భక్తి అని చెప్పే రోజుల్లో మనం ఉన్నాం. కానీ కానే కాదు. దేవుని వాక్యం చెబుతుంది, కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం ఏం చెప్తుంది? ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఎక్కడుంది? దేవునికి దూరంగా ఉంది. చూడండి, ఈ ప్రజలు నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉంది. కాబట్టి దేవుణ్ణి ఘనపరిచేటువంటి వ్యక్తి యొక్క హృదయము ఎలాంటిదై ఉండాలి? దేవుణ్ణి ఘనపరిచేదై ఉండాలి. లోకాసు వార్త చదవమ్మా. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉంది. ఎందుకని? దేవునికి ఏం చేయలేదు, వీళ్ళు దాసులు కాలేదు, దేవునికి దాసులు కాలేదు. అందుకనే ప్రజల యొక్క స్థితి ఎలా ఉంది?
తమ ప్రజలతో తమ పెదవులతో దేవుణ్ణి ఘనపరుస్తున్నట్టు మాత్రమే ఉంది. మార్కు సువార్త 7:6 చూడండి. అందుకు ఆయన వారితో ఎలాగూ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారు హృదయము వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఎలా ఆరాధిస్తున్నారండి మనుషులు దేవుణ్ణి? వ్యర్థంగా. మీరు అక్కడే ఉండండి, మాకు ఇష్టమైన పనులన్నీ చేస్తాం. ఇది దేవుని పిల్లలమైన మనం ఇలా చేయవచ్చా? అసలు ఇది దేవుని చిత్తమా? అసలు మనుషులు పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఎలా మార్పు చెందుతున్నారో అదొక విచిత్రం అనిపిస్తుంది. పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఎంత స్వచిత్తం వచ్చేస్తుందో అది ఎంతో బాధాకరం అనిపిస్తుంది. అప్పటి వరకు దేవుడు దేవుడు అన్న మనుషులు ఆ వివాహాల దగ్గరికి వచ్చేసరికి తమ సొంత ఆచారములలో మునిగిపోవుట చూడగా దేవుడు చూసి బాధపడే పనులు మనుషులు చేస్తున్నారు. కాబట్టి ఎందుకని దేవునికి ఏం చేయలేదు? వీళ్ళు దాసులు కాలేదు. కాబట్టి నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండి వారు దేవునికి నమ్మకంగా జీవిస్తున్న విధానాన్ని బట్టి ఏదో ఒక డిపార్ట్మెంట్లోనికి దేవుడు వారికి జాబ్ ఇచ్చారు. జాబు వచ్చిన తర్వాత, జాబు చేస్తున్న తర్వాత ఇక మనుషులు దేవునికి దాసులు అవ్వడం అనేది మర్చిపోయారు. వారి జాబుకు దాసులైపోయారు, వారి జీతాలకి దాసులైపోయారు, వారికున్న హోదాకి దాసులైపోయారు. ఇంకంతే. దేవునికి దాసులు అవ్వట్లేదు. దేవుని వాక్యం చెబుతుంది నువ్వు దాసుడు కాలేదు. అంతే. దేవుడు ఒక్కసారి మనుషుల్ని ఇలా లేవనెత్తాక, ఇలా కొంచెము పైకి లేవనెత్తాక మనుషులు పరిస్థితి దాసులు అవ్వడం అనేది మర్చిపోయారు. ఇక దాసులు అవ్వట్లా, తిరుగుబాటు చేస్తున్నారు. నేనెందుకు లోబడాలి, నేనెందుకు దాసులుగా ఉండాలి, నేనెందుకు ఇలా దీనత్వం కలిగి ఉండాలి, మాకు ఏం తక్కువ అనే స్థాయికి మనిషి వచ్చేసారు. ప్రియులారా, ఇది సౌలు జీవితంలో జరిగింది. సౌలు దేవునికి దాసుడు కాలేదు. అందుకని సమూయేలు అంటారు, బలులు అర్పించడం అనేది దేవునికి ఇష్టమైందే, కానీ దేవుని మాట వినుట బలులు అర్పించుట కంటే శ్రేష్టము. నువ్వు దేవుని మాట వినలేదు, బలులు అర్పించుట సుఖమేమిటి? బలుల కోసం నువ్వు ఏవో వేరు చేశాను, గొర్రెల్ని ఎద్దుల్ని వేరు చేశానని చెప్తావేంటి? నువ్వు దేవుని మాట వినలేదు, దేవునికి దాసుడు కాలేదు, నువ్వు ఆయన మాట మీద తిరుగుబాటు చేస్తున్నావు, దేవునికి దాసులు అవటానికి నువ్వు ఇష్టపడలేదు. మనిషి మనసు చూడండి ఎలా మారిపోయిందో. దేవుని మాట వినడం లేదు, దేవునికి దాసులు అవ్వటం లేదు. మనుషులు స్వచిత్తానుసారంగా నడిచినప్పుడు వాళ్ళ జీవితంలో జయము లేదు. సమాధి అయిపోయినా సమూయేలును లేపడానికి కర్ణపిశాచి కలిగిన అనగా ఆ మంత్రాలు చేసే ఒక స్త్రీ దగ్గరికి పోయి పలానా వ్యక్తిని రప్పించమని మారువేషములు వెళ్ళి సౌలును రప్పించు సౌలుతో మాట్లాడాలంటున్నారు. మరి అలా ఉండుద్దేమో మనకు తెలీదు. కానీ ఆ కర్ణపిశాచి మాంత్రికురాలు చెప్పిన మేరకు చేసినప్పుడు మారువేషములో వెళ్ళిన ఈ సౌలును గుర్తుపట్టి ఆ వచ్చిన వ్యక్తి సౌలును చూసి సౌలుతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు సౌలువే అని భయపడినప్పుడు భయపడొద్దు, ఉన్న విషయమంతా నాకు చెప్పమన్నారు ఈ మనిషి. చూసారా? ఆ సమాధిలో నుంచి బయటకు వచ్చిన ఆత్మ, ఆ సమయంలోని ఆత్మ అంటారు, నువ్వు దేవుణ్ణి విసర్జించి నన్ను అడుగుట వలన నీకు ప్రయోజనము ఏంటి? నువ్వు దేవుణ్ణి విసర్జించి ఆయన ఆజ్ఞల్ని విసర్జించి నన్ను అడగడం వల్ల ప్రయోజనం ఏంటి? సమాధిలో ఉన్న నన్ను లేపి అడుగుతున్నావేంటి? నీవును నీతోటి వారును రేపు నావలనే ఉందురు అని ఆయన వెళ్ళిపోయారు. అంటే సమాధిలోకి వచ్చేస్తారని చెప్పి వెళ్ళిపోయినారు. చూసారా? నీవు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా
ఆయనకి దాసుడు కాకుండా, ఆయన మాట మీద తిరుగుబడి, ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా జీవించకుండా తిరుగుబాటు చేసి నన్ను అడుగుట వల్ల నీకు ప్రయోజనం ఏంటి? నన్ను అడగడం వల్ల ప్రయోజనం ఏంటి? నువ్వు దేవుని విషయంలో లోబడలేదు, దేవుని మాటకు నువ్వు లోబట్టలేదు, దేవుని చిత్తము నువ్వు చేయట్లేదు. అందుకనే దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది ఇలాగే దేవుని యొక్క నియమాన్ని పక్కన పెట్టి దేవునికి దాసులయ్యే చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 6వ వచనం 16వ వచనం. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనం ఏంటి? మాకు కష్టాలు వచ్చినాయని, మాకు ఇప్పుడు యుద్ధం వచ్చిందని, మాకు ఇప్పుడు శ్రమలు వచ్చినాయని, మాకు ఇప్పుడు అనారోగ్యాలు వచ్చినాయి, మాకు నిద్ర పట్టట్లేదు, మా పరిస్థితి ఇలా అయిపోయింది, మా ఏది కూడా కలిసి రావట్లేదు, మా పరిస్థితి అంతకంతకు నీరసిల్లిపోతున్నామని అడగటం వల్ల ప్రయోజనం ఏంటి? యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా, యెహోవా నిన్ను ఎడబాసి నీకు ఏమయ్యారైనా పగవాడుగా చేసుకున్నాడు. మనుషులు ప్రేమించే దేవుణ్ణి, దయ చూపించే దేవుణ్ణి, కనికరించే దేవుణ్ణి, ఏమండి దీవించే దేవుణ్ణి మనుషులు చర్యల వలన దేవుణ్ణి పగవానిగా చేసుకున్నదే మనిషి యొక్క నైజం. మనిషి నైజము చూడండి, దేవుణ్ణి పగవానిగా చేసుకుంది. అందుకనే సమాధిలో నుండి పైకి వచ్చిన చూడండి 15వ వచనం. సమూయేలు, నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టదు అని సౌలును అడుగగా, సౌలు, నేను బహు శ్రమలో ఉన్నాను. ఎలా ఉన్నారట ఆయన? నేను బహు శ్రమలో ఉన్నాను, చాలా శ్రమలో ఉన్నాను. ఈ సమూయేలు ఎక్కడున్నారు? సమాధిలో ఉన్నారు. సౌలు ఎక్కడున్నారు? భూమి మీద రాజుగా ఉన్నారు, కానీ ఏ స్థితిలో ఉన్నారు? బహు శ్రమలో ఉన్నారు. సమూయేలేమో సమాధిలో ఉన్నారు, సౌలేమో శ్రమలో ఉన్నారు. నన్ను పైకి రమ్మని ఒక కర్ణపిశాచి మంత్ర వ్యక్తి ద్వారా పైకి రమ్మని ఎందుకు తొందర చేస్తున్నావు? ఎందుకు తొందర చేస్తున్నావు? ఎందుకయ్యా తొందర చేశావు? చూడండి, ఎందుకు తొందర చేస్తున్నావు? నేను బహు శ్రమలోనున్నాను. ఫిలిష్తీయులు నా మీదకు యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నము ద్వారానైనను నాకేమీ సెలవీయక ఉన్నారు. చూసారా? ప్రవక్తల ద్వారా కానీ స్వప్నం ద్వారా కానీ దేవుడేమీ మాట్లాడలా. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు. మాట్లాడే దేవుడవు నీవు, మా కోసం వచ్చావు నీవు, కన్నీరు తుడిచావు నీవు, మా కోసం వచ్చావు నీవు, కన్నీరు తుడిచావు నీవు. మా వ్యాధి బలహీన సమయాలలోనా, మా వ్యాధి బలహీన సమయాలలోనా మాతో ఉండే దేవుడవో నీవు, మాతో ఉండే దేవుడవు నీవు. చాలు. చూసారా ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది? సమూయేలు సమాధిలో ఉన్నారు. కర్ణపిశాచి కలిగిన ఆ స్త్రీ మంత్రం వేసి సమాధిలో ఉన్న ఆత్మను పైకి లేపుతున్నారు. విచిత్రం, లేపుతున్నారు. తొందరగా పైకి రమ్మని నేను ఆయనతో మాట్లాడంటున్నారు. ఎందుకు సమూయేలుతో మాట్లాడాలి? ఇప్పుడు చనిపోయిన సమూయేలు ఆత్మ ఎందుకు మాట్లాడాలి అంటే, ఫిలిష్తీయులు తన మీదకి ఏం చేశారు? యుద్ధానికి
వచ్చారు. అందుకని నేను బహు శ్రమలో ఉన్నాను. నాతో మా దేవుడు మాట్లాడట్లేదు, ప్రవక్తలు మాట్లాడట్లేదు, కళ ద్వారా మాట్లాడట్లేదు. ఎందుకని? నేనేమో నేనైతే ఏం చేస్తాను? మంగళ స్నానాలు చేపిస్తా. నేనేం చేపిస్తా? సాకల స్నానాలు చేపిస్తా. నేనేం చేస్తా? హల్దీ ఫంక్షన్లు చేపిస్తా. నేనేం చేస్తా? నాకు ఇష్టమైన పనులన్నీ చేపిస్తా. కానీ ఇప్పుడు నేను ఎక్కడున్నా? బహు శ్రమలో ఉన్నా. నీకు ఇష్టమైన పనులన్నీ నువ్వు చేసి శ్రమల్లోకి వెళ్ళటానికి నువ్వే కారణం. నీ కుటుంబాన్ని శ్రమల్లోకి నెట్టేసింది నువ్వే. దేవునికి దాసుడువు దాసురాలు కాకుండా శ్రమల్లోకి నెట్టేసింది వీళ్ళే. వాళ్ళ సంసారాన్ని శ్రమల్లోకి నెట్టేసింది దేవుడు కాదు. వాళ్ళ సంసారాన్ని దీవెన లేకుండా చేసుకుంది దేవుడు కాదు. సౌలుకు దేవుడు మాట్లాడటానికి దేవుడికి ఇష్టం లేక కాదు. సౌలు దేవునికి దాసుడు కాలేదు. ఈ రోజున నేను బహు శ్రమలో ఉన్నాను. దేవుణ్ణి విసర్జించాను, భక్తిని విసర్జించాను, వాక్యమును విసర్జించాను, దేవుని సన్నిధిని విసర్జించాను. బహు శ్రమలో ఉన్నాను. కళ ద్వారా దేవుడు మాట్లాడట్లేదు, దర్శనం ద్వారా దేవుడు మాట్లాడట్లేదు, ప్రవక్తల ద్వారా కూడా దేవుడు మాట్లాడట్లా దేవుడు. ఇంకెక్కడ పరిస్థితి? సమాధిలో ఉన్న సమూయేలును బయటికి రమ్మనే చెప్పే అంత, తెచ్చుకునే అంత ఆసక్తి ఉంది. కానీ బ్రతికున్న ఈయన సజీవుడైన దేవుణ్ణి వెంబడించే ఆశ ఉందా? లేదండి. ఆ ఆశ లేదు, ఆ ఆలోచన రావట్లేదు ఆయనకి. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు ఎందుకు కొంతమంది విషయాల్లో మేలు చేయరు అంటే చేస్తారు. మేలు చేస్తే సర్వసమృద్ధి కలిగి ఉండి మనుషులు ఏమవట్లేదు, దేవునికి దాసులు అవ్వట్లేదు. అది వచ్చిన ప్రమాదం. దేవుడు ఒక ఉద్యోగం ఇచ్చి నెలకి ఇన్ని వేల రూపాయలు అకౌంట్లో పడతా ఉంటే, లేకపోతే ఇంకేదో ఇచ్చి ఇంకేవేవో సర్వసమృద్ధిని ఇచ్చాక ఇక మనిషి దేవుడికి లోపట్లా. నాకేంటి, నాకు ఆర్టీసీలో జాబ్ వచ్చింది, నాకు రైల్వేలో జాబ్ వచ్చింది, నాకు పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది, లేకపోతే నాకు పలానా డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది, నేను పలానా పరిస్థితిలో ఉన్నా, నేను పలానా సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్ ఆ సంస్థలో జాబ్ వచ్చింది, నాకు నెలకి ఎంత వస్తుంది, నేను ఎందుకు దేవునికి దాసులు అవ్వాలి? మనిషి తన స్థితిని మరిచిపోయి, తన ఇబ్బందిని మరిచిపోయి, తాను దేవుని దగ్గరికి రాకమునుపు ఎలాంటి శ్రమలో, ఎలాంటి ఇబ్బందిలో, ఎలాంటి శోధనలో, ఎలాంటి కష్టంలో ఉన్నారో ఆ సంగతి మర్చిపోయి సమృద్ధి కలిగేసరికి దేవునికి దాసులు అవ్వటం ఏం చేశాడండి? మనిషి మర్చిపోయాడండి. ఇక దాసులు అవ్వట్లా. ఇంతవరకు ఏ ఉద్యోగము లేనప్పుడు, ఏ పని లేనప్పుడు, చేతిలో రూపాయి లేనప్పుడు ప్రార్థన చేసుకుందాము అంటే ప్రతి యవనస్తుడు, యవనస్తురాలు, ప్రతి ఒక్కరూ సడన్గా ఏం చేసేవారు? మోకరించి 2 చేతులు దగ్గర పెట్టి దేవుని దగ్గర గజగజ వణకతూ దేవుని వైపు చూసి ప్రార్థన చేసేవారు. కానీ ఇప్పుడు ఏం చేయట్లా? ఇక బాసిపెట్లు తీయట్లా, ప్రార్థన చేసే మనసు రావట్లా. ఏదో చేసిన కళ్ళు మూసుకుని తలంచుకునే మనసు వచ్చింది. అయ్యో, సర్వసమృద్ధి కలిగి ఉండి నీవు నీ దేవుడైన యెహోవాకు ఏం కావాలి? దాసుడవు కావలసి ఉండగా, తగ్గించుకొని బ్రతకవలసి ఉండగా, మనల్ని మనం తగ్గించుకొని బ్రతకవలసి ఉండగా, లోబడి జీవించవలసి ఉండగా, దేవుణ్ణి వెతకే మనసు కలిగి ఉండవలసి ఉండగా, దేవుని చిత్తము చేయాల్సి ఉండగా, ఇదేంటి దాసుడు కాకుండా ఉన్నాడంటే, దాసుడు కాలేదు అంటే
ఇంకేం చేశాడనమాట, దేవునితో తిరుగుబాటు చేశాడు అని అర్థం. మనం ఎంత తగ్గించుకుంటే అంత దీవెన వస్తుందని పరిశుద్ధ గ్రంథము లేఖనముల ద్వారా మనం తెలుసుకున్నాం. ఇజ్రాయిల్ దేశానికి ఎందుకు యుద్ధము? కుమారుణ్ణి ముద్దు పెట్టుకునడి, లేని ఎడల ఆయన కోపించును. లేఖనం వాళ్ళకి తెలుసు. కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవట్లా, ఇంకా ధర్మశాస్త్ర సంబంధమైన పద్ధతులే మాకు కావాలి అనే తత్వంలో వాళ్ళు ఉన్నారు. అందుకనే దేవుడు కొన్నిసార్లు వాళ్ళని వదిలేస్తారు. క్షేమంగా వెళ్ళవలసిన దేశము ఎందుకు బహుశ్రమల్లోకి వెళ్ళిపోతుంది? క్షేమంగా ఉండాల్సిన దేశాలు, మనుషులు, కుటుంబాలు ఎందుకు అనేక సందర్భాల్లో శ్రమలకు గురవుతున్నాయి? కారణం ఏంటంటే దాసులు కావలసిన మనిషే దాసుడు అవట్లా. దేవుడు ప్రేమించి ఒక చిన్న కుటుంబాన్ని దీవించి ఒక కారు ఇచ్చారు. కారు ఇస్తే ఆ కారు వేసుకుని వాళ్ళు ఒక ఫంక్షన్కి వచ్చారు. సేవకులు కూడా అక్కడ ఒక ఫంక్షన్కి వచ్చారు. సేవకులను చూసి చూడనట్టు కారు దిగి లోపలికి వెళ్ళి కూర్చున్నారు. అంటే దేవునికి ఏమవ్వలేదు, వీళ్ళు నువ్వే కాదు మేం కూడా ఏం చేసాం, కారు వేసుకొచ్చాం, నువ్వే కాదు మేం కూడా పై వారమే అనే అహంభావము వాళ్ళలో పనిచేసినట్టు కనబడుచుండెను. చూసారా, దాసుడు కాలేదండి. మనుషులు దాసులు కాలేదిక. లోపలికి వెళ్ళి కూర్చున్నారు. సరే, వాళ్ళు ముందెళ్ళి కూర్చుండగా సేవకులు కూడా అదే కుర్చీ వైపు వెళ్ళి కూర్చున్న కనీసం లేవడం కానీ, లేచి వందనాలు చెప్పడం కానీ, లేక లేచి వారి విషయంలో గౌరవించడం కానీ, మాట్లాడడం కానీ ఏమీ చేసే మనసు వాళ్ళకి రాలా. అంటే దేవునికి ఏమవ్వలేదు, దాసులు కాలేదండి, దాసులు కాలేదు.